జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. జరిగిన వాటిని మర్చిపోయి పిల్లలకు పాఠాలు చక్కగా నేర్పించు. అక్క, నువ్వు అల్లుడికి పాఠాలు చెప్పడం, ఆడేళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పడం రోజు జరిగేదేగా. రోజు వేరు, ఇప్పుడు వేర్రా. గణపతి విద్యని మనసులోకి తీసుకున్నాడు. ఇప్పుడు వీడి మనసు కలత చెందుంటుంది. అది మనసులో పెట్టుకుని పరధ్యానంగా పిల్లలకు పాఠాలు చెప్పొద్దని చెప్తున్నాను. మన జీవితంలో వేల సమస్యలుండొచ్చు, మనం ఎంతైనా ఆలోచించొచ్చు. కానీ వీడి మీద పిల్లల భవిష్యత్తు ఆధారపడింది. నిజమే అనుకో. గణపతి, నీ పెళ్లి విషయం ఇప్పుడు మన చేతుల్లో లేదు. భారమంతా దేవుడి మీద వేశాము. విద్య నీ భార్య వాళ్ళని రాసిపెట్టుంటే ఎంతమంది అడ్డుపడినా సరే విద్య నీ భార్య తీరుతుంది. నేననుక్షణం విద్య నీ భార్య కావాలని కోరుకుంటూ ఉంటాను. ఏ క్షణానైనా తథాస్తు దేవతలు తథాస్తు అంటారేమోనని. నేనింతలా కోరుకునేది నీకోసమే కాదురా. చిన్నప్పుడే తల్లి ప్రేమని కోల్పోయిన విద్య తల్లి ప్రేమ కోరుకుంటుంది. కనీసం నేనున్నన్ని రోజులైనా విద్యకి తల్లి లేని లోటు తెలియకూడదని ఆశపడుతున్నాన్రా. అమ్మవారు మన కోరిక ఆలకించినా, విద్య కోరిక నెరవేర్చినా మీ ఇద్దరి పెళ్లి జరుగుతుందిరా. అక్క, నువ్వు నిజంగా దేవతవే. నీకు తమ్ముడిగా పుట్టిన నేను, రే అక్క కడుపున పుట్టిన మీరు, మనందరం అదృష్టవంతులనరా. నేనెప్పుడు నువ్వు తలదించుకునే పని చేయనమ్మా. పొరపాటున ఏదైనా తప్పు చేశానా అని నీకు తెలిస్తే క్షమిస్తావు కదూ? ఏంటి నన్ను అలా చూస్తున్నారు? నానమ్మ చైర్లో నిన్ను చూడగానే తాతయ్యకి నానమ్మ గుర్తుకొచ్చినట్టుంది. నాకైతే నువ్వు నానమ్మలాగా కనిపిస్తున్నావు. మీ నానమ్మ నువ్వెప్పుడు చూసావే? హాల్లో అంత పెద్ద ఫోటో, అత్త గదిలో ఇంకో ఫోటో, రోజు చూస్తూనే ఉంటాను కదమ్మా. అమ్మ చీర కట్టుకోగానే అమ్మైపోతుందా ఏంటి? అలా అయితే రోజు నేను కట్టుకుంటాను. నిజమే అక్క, అమ్మ చీర కట్టుకోగానే అమ్మ అయిపోరు. అమ్మలా ప్రేమను కురిపించే మనసుండాలి. ఆ మనసు మా విద్యక్క దగ్గరుంది. నాకు ఊహ తెలిసేసరికే అమ్మ దూరమైందక్క. కానీ అమ్మ ప్రేమ ఇలా ఉంటుందా అనుకునేలా నువ్వు మమ్మల్ని చూసుకున్నావు. ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే అమ్మే బ్రతికొచ్చి మా ముందు నిలబడ్డట్టుంది. ఎమోషన్ అవ్వకరా మధు. నీకు అమ్మని చూడాలనిపించినప్పుడల్లా చెప్పు, అక్క రెడీ అయి కనిపిస్తుంది. ఇంక వేరే పనే లేదు కదా. ఏమంటావు విద్యక్క? నా తమ్ముడికి ఆనందంగా ఉంటుందంటే రోజు కనిపిస్తాను.
అమ్మ స్థానంలో ఉండడం అంటే ఇది. అమ్మా విద్య, నీ మనసులో ఎంత ఆనందంగా ఉందో నీ ముఖంలో కనిపిస్తుందమ్మా. ఈ ఆనందం నీ మొహంలో ఎప్పుడు ఉండేలా చేయడానికి నేను మురళి గణపతి వాళ్ళ ఇంటికి వెళ్తున్నావమ్మా. వాళ్ళింటికా? ఎందుకు మావయ్య గారు? పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి. కళ్ళల్లో పెట్టుకుని పెంచిన కూతుర్ని నీకిచ్చి చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ప్రాణం పోయినా ఆ ఇంటికి విద్యనివ్వనన్నారు కదా. అవునమ్మా, కానీ నా ప్రాణం ఆ ఇంటికి వెళ్తే సంతోషంగా ఉంటానని అడిగినప్పుడు ఎలా కాదనగలనో చెప్పు. ఒక ఆడపిల్ల తండ్రి ఎప్పుడు సంతోషంగా ఉంటాడో తెలుసా అమ్మా? కన్న కూతురు అత్తారింట్లో కోరుకున్న వాడితో ఆనందంగా ఉన్నప్పుడే. కానీ మావయ్య గారు, నిర్ణయం తీసుకున్నానమ్మా. కాటుక పెట్టుకుని అందంగా ఉండే కళ్ళని ఇంకెప్పుడు కన్నీళ్లతో తడవనివ్వకమ్మా. ఈ నాన్న తట్టుకోలేడు. వెళ్ళొస్తావమ్మా. అమ్మా విద్య, మధు చెప్పినట్టు నాకన్నా వయసులో చిన్నదానివైనా నాకు చిన్నప్పటి నుండి నువ్వే అమ్మవే. వచ్చేటప్పుడు నీకు నచ్చే శుభవార్తతోనే వస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.